ఒక్కసారి బాలకృష్ణ గారు సినిమాకి గనక ఎంట్రీ ఇస్తే దాని కెపాసిటీ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గూస్ బంప్ మూమెంట్ కోసం వెయిట్ చేస్తారు కాబట్టి అఖండ 2 పైన ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఇదంతా కాకుండా బీజేపీ అగ్రనేతలు అఖండ 2 సినిమా కూడా చూశారంట. చూసిన తర్వాత వాళ్ళు బాలయ్య బాబు గారి విశ్వరూపం చూసి హిందూ ధర్మం కోసం ఆయన పోరాడిన స్టైల్ చూసి మెస్మరైజ్ అయిపోయి ఇలాంటి సినిమా మా జీవితంలో చూడలేదు మేము అని చెప్పి చాలా ఎమోషనల్ అయిన న్యూస్ కూడా బయటకు వస్తుంది. ఇది అఖండ 2కున్న గ్రేట్నెస్. ఈ గ్రేట్నెస్ సినిమా గ్రేట్నెస్ కాదండి, ఇది బాలయ్య బాబు గారు నటించే గ్రేట్నెస్. ప్రతి ఒక్కళ్ళని అక్కడ చూస్తుంది బాలకృష్ణ గారు కాదు, మనం చూస్తుంది ఒక తాండవం అని చెప్పి అందరూ నమ్మారు. ఈ రోజు చాలా మంది మళ్ళీ వీడియోస్ పెడుతున్నారు ఏంటంటే నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతుంది సినిమా, థియేటర్లో రాదు, ఈ సినిమాని ఆపేయటం ఖాయం, చెన్నై కోర్టులో ఇష్యూ తేలదు, 25వ తారీఖు దాకా దేకిందంటే ఈ సినిమా రిలీజ్, ఇది ఖచ్చితంగా రిలీజ్ అవ్వదు. అట్ ద సేమ్ టైం ఇది 2026 సంక్రాంతికి వెళ్ళిపోతుంది, సంక్రాంతికి వెళ్ళినప్పుడు డేట్లు ఇవ్వరు, సో ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ మార్చ్కి రిలీజ్ అవుతుందని చెప్పి చాలా మంది వీడియోలు చేసి దుష్ప్రచారం మొదలుపెట్టారు.